సో గైస్ ఇంతకుముందు మొత్తం ఓన్లీ కొంచెం బై మిస్టేక్ కట్ అయింది. పార్ట్ 2 అనుకోండి. పార్ట్ 2 గైస్ కావాలని తీసిన, అది లాంగ్ అయిపోయింది వీడియో. సో పార్ట్ 2. సో చూడండి, ఈ రేస్ ఉన్న బాల్. సో బౌలింగ్ అయిపోయిన తర్వాత చెప్తా. ఇంకా ఎట్రలాగా 2 బాల్స్ ఉంది దీని తర్వాత. సో గైస్ బౌలింగ్ అయితే అయిపోయింది లాస్ట్ బాల్లో. సో టార్గెట్ 36 వచ్చిన వాళ్ళు మాకు 4-0 వికెట్స్. 1 వికెట్ వద్ద అనుకుంటున్నా. సో భువనేష్ కుమార్ 11 runs, రాజేష్ పతిదార్ 25 runs, టార్గెట్ 37 runs. విరాట్ కోహ్లీ రాజేష్ పతిదార్ని పంపిస్తున్నా ఓపెనింగ్. దాని తర్వాత డేవిడ్ని పంపిస్తాం. దాని తర్వాత పతిదార్ అందరినీ పంపిస్తాం. సో నేనైతే వారు అత్తే వేస్తున్నప్పుడు నేను అత్తే కొడతా. ఇది ఇది రేయాజ్ పవర్ రొమ్మ సింగిల్ హీరో మర్చిపోయిన. సింగిల్ ఉండే తీలే ఎంత సింగిల్ తీసిన, ఓన్లీ సింగిల్ తీసిన 2D ఉండే ఆ బాల్ కానీ. సో 6 పోదామా లేకపోతే 4 పోదామా అనేది అయిపోయింది. నేనైతే 6 ట్రై చేస్తున్నా. 4 అమ్మా 2D బాయ్ 2D 2D వచ్చింది గైస్. ఇంకా 10 balls 34 runs గైస్. అంతే 10% ఉంది ఇంకా, అంటే ఛార్జింగ్ అట్లా గైస్. ఇప్పుడు చూడండి గైస్ 4. సో ఇంకా 9 balls 30 runs. అంటే ఒక 6 కొట్టాల్సింది, కొత్తకుండా ఉండలేము. సో కొంచెం మీకోసం మంచి లైట్ ఇచ్చిన. సో ఒక 6 అంత వస్తలేదు గైస్, మంచి చిక్కుతలేదు బాల్. ఈ తాను పోయింది. ఇది 3D వస్తుంది గైస్, కానీ 2 runs చేసినాం, అంటే 4 అనుకున్నాం ఫస్ట్. సో ఇంకా 8 balls 28 runs గైస్. కొత్తలేమో ఎవర్రా స్ట్రైక్? రాజేష్ పతిదార్. 6 వస్తలేదు, ఒక 4 వస్తలేదు. ఇంకా కొట్టినట్టే మనం మ్యాచ్ ఈరోజు. రాజేష్ బై అవుతాయి. సో నెక్స్ట్ బ్యాట్స్మెన్ పిలుస్తాం. సో గైస్ నెక్స్ట్ బ్యాట్స్మెన్స్ అయితే వచ్చేసారు. సో 6లో వర్షం కురిపిస్తారా లేదా? 7 balls 28 runs. తెలిసి భయం వేస్తుంది గైస్, ఎందుకో సడన్గా ఫస్ట్ టైం గైస్ మ్యాచ్ ఓడిపోతాం అనిపిస్తుంది. ఇప్పుడు భయపడతాం గైస్. ఎవరైనా 6 balls 28 runs అంతే కొడతారా గైస్ ఎవరన్నా? అన్ని ఆనం 6. మళ్ళీ స్పిన్నర్ వచ్చిందనుకో ఇంకా ఘోరం ఉంటుంది. సో చూద్దాం ఎవరు స్కిబిడీ డాప్ 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 డాప్. ఎస్ మొహమ్మద్ సిరాజ్ విరాట్ కోహ్లీకి వేస్తుంది. విరాట్ కోహ్లీ ఫ్రెండ్ కాబట్టి కొంచెం 4 కొడతారు, 6 ట్రై చేయరు. కానీ నేను ఆర్పిస్తున్న ఆపది అవుట్ చేసి పరేసిన పోయి సిరాజ్ బౌలింగ్. మళ్ళా నేనైతే రివ్యూలు అవన్నీ తీసుకొని గైస్ నేను మంచిగా నేను అవన్నీ పంపుతాం టీమ్ డేవిడ్. సో ఇంకా 5 balls 28 runs గైస్. ఈ వీడియో ఒక చేయితో పట్టుకొని చేస్తున్నా గైస్, లేకపోయింటే నా ఆచకోడు ఊపిస్తుంది. నాతో LBW ఐ ఆల్రెడీ నో సారు. ఇంకెట్లా గైస్ మ్యాచ్ పోయిందంటానా? అంతే కదా గైస్, మ్యాచ్ పోయిందారా అడ్డం అయిపోతుంది. లింక్స్తోనే పంపిద్దామా ఓపెన్ ఫినిషర్. సో 4 balls 28 runs ఓడిపోయినాం, పక్క ఓడిపోయినాం గైస్ ఈ మ్యాచ్. 6 అసలు 4 sixes కొడతామా? 4 sixes కొట్టిన మనం ఓడిపోతాం. సో గైస్ సారీ గైస్, ఆర్సీబీ పరువు నిలబెట్టాలి అందుకోసం ఇంకా అవుతాయి. సో నేనైతే ఇంకా ఏం చేద్దాం, ఇంకా ఓడిపోయినా చెప్పరామా ఎవరిని పంపిస్తా.
నా బౌలింగ్ మంచి లేకుండే. మా స్కోర్ ఇప్పుడు 9 రన్సే, 4 వికెట్స్. సో అంతే అర్థం, హ్యాట్రిక్ అయిపోయింది మా అమ్మది. సో ఏదో 6తో నన్ను ఫినిష్ చేద్దాం మనం. ఏదో సో గైస్ మేమైతే ఓడిపోయినాం. లాస్ట్ బాల్ 2 balls 26 runs. ఒక్క నో బాల్ చాలు గైస్. ఒక 4 నో బాల్స్ కన్నా అన్న, లేకపోతే ఒక 3 నో బాల్స్ అని చాలు. సో గైస్ మళ్ళీ వికెట్ పడ్డది లాస్ట్ బాల్. ఓవర్ పంపించిన లాస్ట్ బాల్ కాకపోతే నైట్ మ్యాన్ లాగా. సో ఏదో లాస్ట్ బాల్ అన్న 4 ఫినిష్ చేస్తారో లేదో చూద్దాం. ఏదో 4 ఫినిష్ చేశారు మా రోడ్ బౌలర్. సో సారీ గైస్, చాలా సారీ, నాకు అర్థం కాలేదు బాల్స్. సో మేమైతే ఓడిపోయినాం 20 runsతోన. సో ఈరోజు వీడియో అంటే ఇవి పార్ట్ 1 చూడండి బౌలింగ్కి. నెక్స్ట్ వీడియోలో నా కిట్ గురించి చూపిస్తా.